ఓం శాంతి 21/1/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఒక్క తండ్రి స్మృతి ద్వారా మీరు సుప్రీంగా తయారు కావాలి. అత్యంత శ్రేష్టాతి శ్రేష్టమైన వారిగా కావాలి. పొరపాటును కూడా ఇంకెవ్వరిని స్మృతి చేయరాదు. ఎవరిని స్మృతి చేసినా శరీరాలనే స్మృతి చేయడం. మరి ఇతరులను స్మృతి చేస్తూ ఉన్నట్టయితే మనము సుప్రీంగా తయారు కాము. నష్టం జరుగుతుంది. మరెందుకు గుర్తుంచుకోవాలి? ఎవరు పర్మనెంట్ కాదు. శరీరమే పర్మనెంట్ కాదు. అదే బాబా చెప్తూ ఉన్నారు. ఎవ్వరిని గుర్తు చేసుకోవద్దు. ఒక్క తండ్రి స్మృతి ద్వారా మాత్రమే సుప్రీంగా తయారవుతారు. ప్రశ్న: తండ్రితో ఏ ఆశను పెట్టుకోకుండా కృప, దయ కోరుకునే బదులు స్వయమే శ్రమ చేయాలి. జవాబు: ఈ పాత శరీరానికి ఏదైనా కర్మ భోగం ఉంటుంది. కర్మలు అలా చేశారు కాబట్టి అనుభవించాల్సి ఉంటుంది. అనారోగ్యము, సమస్యలు, ఎవరితోనైనా మాటలు పడడం, ఏదో ఒక విధంగా. ఇంకా దివాలా తీస్తారు, జబ్బు పడతారు. అప్పుడు తండ్రి అంటారు, ఇదైతే మీ లెక్కాచారం. ఇందులో బాబా ఏదైనా కృప చూపించాలి మనకు అని ఆశ పెట్టుకోవద్దు. మీరు శ్రమపడి యోగ బలము ద్వారా పని జరిపించండి. స్మృతి చేస్తూ ఉంటే బాధ తగ్గుతుంది, ఆయుష్ పెరుగుతుంది, కర్మ భోగము సమాప్తమవుతుంది. ప్రాణాల కంటే కూడా ప్రియమైన తండ్రిపై ఎంత ప్రేమ ఉంటుందో అంత స్మృతి ఉంటుంది. బాబా పైన ప్రేమ ఉంటే స్మృతి ఉంటుంది మరియు కళ్యాణం అవుతూ ఉంటుంది. లౌకికంగా కూడా మీ ఇంట్లో వారిపైన, మీ పిల్లల పైన చాలా ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటుంది కాబట్టి ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటారు. వారి కోసం ఏ త్యాగమైనా చేస్తారు, ఎన్నైనా చేస్తారు. మరి వారికి చేసే దాని ద్వారా ఏమి లభ్యం కాదు. ఎందుకంటే శరీరమే మనం కాదు, సంబంధాలు ఇంకెవరు? ఇక్కడ బాబానే కదా మన సర్వ సంబంధీకుడు. బాబా పైన మాత్రమే ప్రేమ ఉంటే, ప్రేమ ఉంది కాబట్టి సహజంగా స్మృతిలో ఉంటాం. కళ్యాణమే కళ్యాణము ఆత్మకి జరుగుతుంది. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేస్తున్నారు. మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. మరి మీ ఇంటిని స్మృతి చేయండి. దానిని టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు. టవర్ ఆఫ్ సుఖం. టవర్ చాలా ఎత్తుగా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళటానికి పురుషార్థం చేస్తున్నారు. అతి ఉన్నతమైన టవర్ ఆఫ్ సైలెన్స్‌లోకి మీరు ఎలా వెళ్ళగలరు అనేది కూడా ఆ టవర్‌లో ఉండే తండ్రి కూర్చొని నేర్పిస్తూ ఉన్నారు. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మగా భావిస్తేనే ఆ టవర్‌లో మన ఇంటిలో ఉండే మన తండ్రి దగ్గరికి వెళ్ళటానికి వీలవుతుంది. వాస్తవానికి మీరు ఆత్మలు శాంతిధామ నివాసులు. అది తండ్రి ఇల్లు. నడుస్తూ, తిరుగుతూ ఇలా గుర్తు చేసుకోవడానికి అలవాటు చేసుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. శాంతిధామము, సుఖధామాన్ని గుర్తు చేసుకోండి. ఇందులోనే శ్రమ ఉంది అని తండ్రికి తెలుసు. ఎవరు ఆత్మ అభిమానిగా ఉంటారో వారిని మహావీరులు అని అంటారు. స్మృతి ద్వారానే మహావీరులుగా సుప్రీంగా అవుతారు. సుప్రీం అనగా శక్తివంతుడు. స్వర్గానికి యజమానిగా చేసే బాబా, విశ్వానికి అధిపతిగా చేసే బాబా మమ్ములను చదివిస్తున్నారు అని పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. లౌకికంలో పెద్ద చదువులు చదువుకుంటూ ఉంటే నేను ఆ ఉద్యోగం చేస్తాను అని ఎంత సంతోషం ఉంటుంది, ఎంత శ్రద్ధగా చదువుకుంటారు. మరి ఇక్కడ ఎలా ఉండాలి? మరి ఇన్ని జన్మల కోసం ప్రాప్తులు చేయించడానికి చదివిస్తూ ఉంటే తండ్రి డైరెక్ట్గా వచ్చి ఆత్మ యొక్క బుద్ధి తండ్రి వైపుకు వెళ్తుంది. ఇదే ఆత్మకు ఒక్క తండ్రిపై ఉన్న ప్రేమ. ఉదయం ఉదయమే అంటే అమృత వేళ లేచి తండ్రితో మధురాతి మధురంగా మాట్లాడండి. బాబా, మీరైతే అద్భుతం చేస్తున్నారు. మీరు మమ్మలను స్వర్గానికి యజమానిగా చేస్తారు అని స్వప్నంలో కూడా లేదు. బాబా, మేము మీ శిక్షణ అనుసారంగా తప్పకుండా నడుస్తాను.
ఏ పాప కర్మ చేయను. బాబా మీరు ఎలాంటి పురుషార్థం చేయిస్తారో దానినే నేను ఫాలో చేస్తాను. ఇలా మాట్లాడుకోండి. బాబా మాట్లాడుకునేది కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఇంట్లో వాళ్ళకి ఒకరితో ఒకరు మాట్లాడుకునేది ఎవరు నేర్పించరు. కానీ ఇక్కడ బాబా అది కూడా నేర్పిస్తూ ఉన్నారు. బాబా ఎలాంటి పురుషార్థం చేస్తారో దానిని పిల్లలకు కూడా వినిపిస్తారు. శివ్ బాబాకు లెక్కలేనంత మంది పిల్లలున్నారు. కనుక రావాల్సి వస్తుంది కదా! ఎంతమంది పిల్లల సంభాలన జరుగుతుంది. ఇక్కడ మీరు ఈశ్వరీయ పరివారంలో కూర్చొని ఉన్నారు. తండ్రి సన్ముఖంలో ఉన్నారు మీకు. మీతోనే తింటాను, మీతోనే కూర్చుంటాను, సర్వ కార్యాలు మీతోనే చేస్తాను. శివ్ బాబా ఇతనిలో వచ్చి చెప్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు నన్ను ఒక్కరిని ఇలాగా స్మృతి చెయ్యండి. ఎప్పుడూ స్మృతి చేయండి. తింటూ, త్రాగుతూ, నడుస్తూ, కూర్చుంటూ దేహ సహితంగా. దేహ సంబంధాలన్నీ మర్చిపోండి. ఇది అంతిమ జన్మ. ఈ పాత ప్రపంచం, పాత దేహము సమాప్తమవ్వనున్నది. మీరు మరణించారు అంటే ప్రపంచం మరణించినట్లే అనే గాయనం కూడా ఉంది. పురుషార్థం కొరకు, ప్రయత్నం కొరకు కొద్దిపాటి సంగం యుగం ఉంది. బాబా ఈ చదువు ఎంతవరకు నడుస్తుంది? పిల్లలు ఇలా ప్రశ్నిస్తారు. దైవీ రాజధాని స్థాపన అయ్యే వరకు వినిపిస్తూ ఉంటా. తర్వాత క్రొత్త ప్రపంచంలోకి మీరు ట్రాన్స్ఫర్ అవుతారు. ఇది పాత శరీరం కనుక ఏదో ఒక కర్మ భోగం నడుస్తూనే ఉంటుంది. ఇందులో బాబా సహాయం చెయ్యాలి అని ఆశ పెట్టుకోవద్దు. దివాలా తీశారు, జబ్బు పడ్డారు, ఇలాంటివి ఎన్నో వస్తాయి. తండ్రి చెప్తారు ఇవన్నీ మీ లెక్కాచారాలు. అయినా కూడా యోగము ద్వారా ఆయుష్ పెరుగుతుంది. మీ శ్రమ మీరు చెయ్యండి. కృప చూపమని వేడుకోకండి. తండ్రిని ఎంత స్మృతి చేస్తే అందులో మీ కళ్యాణం ఉంది. ఎంత వీలైతే అంత యోగ బలంతో పని జరిపించుకోండి. నన్ను కనురెప్పలలో దాచుకోండి అని పాడతారు కదా! ప్రియమైన వస్తువును కంటి పాప ప్రాణప్రదమైనది అని అంటారు. ఈ తండ్రి అయితే చాలా ప్రియమైన వారు, కానీ గుప్తంగా ఉన్నారు. వారిపై ఎంత ప్రేమ ఉండాలి అంటే ఆ విషయం అడగనే అడగకండి. పిల్లలు తండ్రిని కనురెప్పలలో దాచుకోవాలి. కనురెప్పలు అంటే ఈ కళ్ళు కాదు. బుద్ధిలో గుర్తుంచుకోవాలి. బాబా నా పైన ఆశ పెట్టుకోవద్దు. మీకు సహాయం చేయమని అడగొద్దు అంటూనే ఎంత సహాయం జరుగుతుంది నా నుండి అనేది కూడా తెలివిస్తూ ఉన్నారు. బాబాను తలాంపు చేస్తూ ఉంటే లెక్కాచారాలన్నీ మనకు ఒక లెక్కలోవే కాదు. అనిపిస్తుంది ఇదేమి నేను అనుభవిస్తున్నాను ఆత్మ ఎక్కడైనా. చేసిన కర్మలు ఏమిటితో చేయించాం? వాటి ద్వారానే అనుభవించాలి. శరీరం తీసుకొనే అనుభవించాలి. అయితే నాకేమి అనుభవమే కాదు. నేను తండ్రి స్మృతిలో ఉన్నా. నేను ఆత్మజ్యోతిని. జ్యోతికేమీ కాదు. ఇంకా బాబాను తలాం చేస్తూ ఉంటే ఆ బాధ, నొప్పి, ఆ టెన్షన్స్ ఏమీ ఉండవు. ఆయుష్ పెరుగుతుంది యోగము ద్వారా అని కూడా బాబా చూడండి గుప్తంగానే ఎంతో సహాయం చేయగలను అని కూడా మనకు చూడండి ఆశ చూపిస్తూ ఉన్నారు. నేను జ్ఞానసాగరుడు. నిరాకార అత్యంత ప్రియమైన తండ్రి చదివిస్తూ ఉన్నా. నేను జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు, ప్రేమ సాగరుడు. అటువంటి అత్యంత ప్రియమైన తండ్రి పైన ఎంత ప్రేమ ఉండాలి? పిల్లలకి ఎంత నిష్కామ సేవ చేస్తారు. పతిత శరీరంలో వచ్చి పిల్లలైన మిమ్ములను వజ్ర సమానంగా తయారు చేస్తారు. ఎంత మధురమైన బాబా! మరి పిల్లలు కూడా ఇలా మధురంగా తయారవ్వాలి. ఎంత నిరహంకారతతో. బాబా పిల్లలైన మీకు సేవ చేస్తారు కనుక పిల్లలైన మీరు కూడా ఇంత సేవ చేయాలి. శ్రీమతం ప్రకారం నడుచుకోవాలి. ఎక్కడైనా తమ మతమును చూపించినట్లయితే అంటే అది రావణుడి యొక్క మతం దేహ అభిమానంతో కూడినటువంటిది కదా! ఎలాగైతే మీకు నేను చెప్పినట్టు కాకుండా మీ మతం ప్రకారం నడిచినట్టయితే అక్కడ మీ అదృష్టానికి అడ్డుగీత పడిపోతుంది. బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానం.
బ్రహ్మ పిల్లలైన మీరు సోదరి సోదరులు, ఈశ్వరుడికి మనవలు, మనవరాళ్ళు. వారి నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నారు. ఎంత పురుషార్థం చేస్తే అంత పదవి పొందుతారు. ఇందులో సాక్షిగా ఉండడానికి కూడా చాలా అభ్యాసం చేయాలి. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, హే ఆత్మలు, ఒక్క నన్ను మాత్రమే స్మృతి చెయ్యండి. పొరపాటున కూడా తండ్రిని తప్ప మరెవ్వరిని స్మృతి చేయరాదు. బాబా, నాకైతే మీరు ఒక్కరే అని మీరు ప్రతిజ్ఞ చేశారు. మేము ఆత్మలము, మీరు పరమాత్మ. మీ నుండే వారసత్వం తీసుకోవాలి. మీ నుండే రాజయోగం నేర్చుకుంటూ ఉన్నాం. తద్వారా రాజ్య భాగ్యం పొందుతాం. మధురమైన పిల్లలు, ఇది అనాది డ్రామా అని మీకు తెలుసు. ఇందులో ఓటమి, గెలుపుల ఆట నడుస్తుంది. ఏది జరుగుతుందో అది సరిగ్గానే ఉంది. రచయితకు డ్రామా అంటే తప్పక ఇష్టం ఉంటుంది కదా! కనుక రచయిత యొక్క పిల్లలకు కూడా ఇష్టమవుతుంది. ఈ డ్రామాలో కేవలం ఒకేసారి తండ్రి ప్రాణప్రదమైన, ప్రియాతి ప్రియమైన పిల్లల వద్దకు సేవ చేయటానికొస్తారు. తండ్రికి పిల్లలందరూ ప్రియమైన వారే. సత్యుగంలో కూడా అందరూ ఒకరికొకరు చాలా ప్రేమగా ఉంటారు అని మీకు తెలుసు. జంతువులలో కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమగా ఉండని జంతువంటూ ఏది ఉండదు. పిల్లలైనా మీరిక్కడ మాస్టర్ ప్రేమ సాగరులుగా తయారు కావాలి. ఇక్కడ తయారైతే ఆ సంస్కారం అవినాశిగా అక్కడ ఉండిపోతుంది. బాబా చెప్తున్నారు, కల్పకృతం వల్లే మళ్ళీ అదే విధంగా ప్రియమైన వారిగా తయారు చేయటానికొచ్చా. ఎప్పుడైనా ఏ పిల్లలనైనా కోపంతో కూడిన మాటలు, అంటే ఎవరినైనా మాట్లాడేటప్పుడు వింటే తండ్రి ఏమని శిక్షణ ఇస్తారు అంటే, పిల్లలు కోపం చేసుకోవడం మంచిది కాదు. దీని ద్వారా మీరు కూడా దుఃఖితులవుతారు. ఇతరులను కూడా దుఃఖపెడతారు. తండ్రి సదా కాలానికి సుఖం ఇచ్చేవారు. మరి పిల్లలు కూడా తండ్రి సమానంగా తయారు కావాలి. ఒకరికొకరు ఎప్పుడు దుఃఖము కలిగించుకోరాదు. శివ్ బాబా ప్రాతః స్మరణీయ ప్రభువు అనగా రాత్రిని పగలుగా లేక ఉదయంగా చేసేవారు అని పిల్లలైనా మీకు తెలుసు. ఈ కలియుగ రాత్రిని అనంతమైన తండ్రిని సాయి అంటే సత్యమైన వారు అని అంటారు. వారు ఒక్కరే సాయి బాబా, భోలానాథ్ శివ బాబా. వీరి పేరే భోలానాథుడు. భోలీ బోలి, అమాయక కన్యలు, అమాయక మాతలపై జ్ఞాన కలశం ఉంచారు. వీరినే విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఎంత సహజమైన ఉపాయం చెప్తారు. ఎంతో ప్రేమతో మీ జ్ఞాన పాలన చేస్తారు. ఆత్మను పావనంగా చేసేందుకు స్మృతి యాత్రలో ఉండండి. మీ ఆత్మను మీరు పావనం చేసుకోవాలి అన్నా, ఇతర ఆత్మలను పావనం చేయాలి అన్నా స్మృతి ఉండాలి. యోగ స్నానం చేయాలి. జ్ఞానం అనేది చదువు. యోగ స్నానంతో పాపాలు భస్మం అవుతాయి. స్వయాన్ని ఆత్మగా భావించి అభ్యాసం చేయాలి. ఆత్మగా అనుకునే అభ్యాసం. ఈ దేహ అహంకారం పూర్తిగా తెగిపోవాలి. యోగంతోనే పవిత్రంగా సతో ప్రధానంగా అయ్యి బాబా వద్దకు వెళ్ళిపోవాలి. చాలామంది పిల్లలు ఈ విషయాలను మంచి రీతిగా అర్థం చేసుకోరు. తమ చార్టును, రోజంతటి దినచర్యను సత్యంగా చెప్పరు. అర్ధకల్పం అసత్య ప్రపంచంలో ఉన్నారు కనుక లోపల అసత్యం బాగా పాతుకుపోయింది. ప్రతి విషయానికి అసత్యమే. సత్యతతో తమ చార్టును తండ్రికి చెప్పాలి. చెక్ చేసుకోండి. మేం పావుగంట కూర్చున్నాము. కాలు గంట, 15 నిమిషాలు. ఇందులో ఎంత సమయం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేశాము. పావుగంట తలంపు ఉండదు. దృష్టి వెళ్తుంది, సంకల్పాలు వెళ్తాయి, కదులుతూ ఉంటారు. కదిలినప్పుడు అక్కడ ఇక్కడ పోతూ ఉంటుంది కదా దృష్టి, సంకల్పాలు. మరి ఎంత సమయం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేశారో ఇది మాత్రమే సత్యం. చాలామందికి సత్యం చెప్పాలి అంటే సిగ్గు వస్తుంది. ఇంత సర్వీస్ చేశాము, ఇంతమందికి అర్థం చేయించాము అని అయితే వెంటనే చెప్తారు. కానీ తలంపు ఎంత చేశారు, స్మృతి చార్ట్ ఎంత ఉంది అనేది సత్యం చెప్పరు. ఎవరేమనుకుంటారో, బాబా ఏమనుకుంటారో, ఎవరు అన్నా అనకపోయినా, అనుకోకపోయినా సత్యం మనకు తెలుసు, బాబాకు తెలుసు. సత్యం చెప్తే
బాబా ఆ విధంగా మార్కులు కొన్నైనా ఎక్కువిస్తారు కదా! స్మృతిలో ఉండని కారణంగా ఎవ్వరికీ మీ బాణం తగలదు. మీరనుకుంటూ ఉన్నారు నేనింత స్మృతి చేశాను అనుకుంటూ ఉన్నారు ఊరికే. స్మృతి చేయకపోయినా మీరు కూర్చున్నంత సేపు యోగంగా భావిస్తారు. ఇంకొకటేమంటే నేను ఆ సేవ చేశా, ఈ సేవ చేశా అంటే స్మృతే కరెక్ట్‌గా లేకపోతే సేవ ఎలా చేయగలుగుతారు? బాబా అడుగుతూ ఉన్నారు. మీ బాణం తగలదు. మీరు చెప్పేటటువంటిది నాటుకోదు. జ్ఞాన ఖడ్గములో యోగమనే పదును నిండదు. మేమైతే నిరంతరము స్మృతిలో ఉంటామని అంటారు. కానీ ఆ స్థితి లేదు అని బాబా అంటారు. నిరంతరము స్మృతిలో ఉండి ఉంటే కర్మాతీత అవస్థ తయారైపోవాలి. జ్ఞాన పరాకాష్ఠ కనిపించాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. విశ్వానికి యజమానిగా ఊరికే తయారైపోరు. ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇంకెవ్వరు గుర్తుండరాదు. ఈ దేహం కూడా గుర్తుకు రాకూడదు. ఈ అవస్థ మీ అంతిమ సమయంలో తయారవుతుంది. స్మృతి యాత్రతోనే మీ సంపాదన అవుతూ ఉంటుంది. ఒకవేళ శరీరం వేరైపోతే తర్వాత సంపాదన చేసుకోలేరు. భలే ఆత్మ సంస్కారం తీసుకెళ్ళొచ్చు కానీ మళ్ళీ స్మృతి ఇప్పించటానికి టీచర్ అయితే కావాలి కదా! తండ్రి గడియ గడియకు స్మృతినిప్పిస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు గృహస్థంలో ఉంటారు. ఉద్యోగము మొదలైనవి కూడా చేస్తూ ఉంటారు. శ్రీమతమును అనుసరించి తమ భవిష్యత్తును కూడా జమ చేసుకుంటూ ఉంటారు. ధనం ఉంటే దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని బాబా నుండి సలహా తీసుకుంటూ ఉంటారు. బాబా చెప్తారు సెంటర్లు తెరవండి. దానితో చాలామందికి కళ్యాణం అవుతుంది. మనుషులు దాన పుణ్యాలు మొదలైనవి చేస్తారు. దాని ఫలితాన్ని మరుజన్మలో పొందుతారు. మీకు కూడా భవిష్య 21 జన్మలకు రాజ్య భాగ్యం లభిస్తుంది. ఇది మీ నంబర్ 1 బ్యాంకు. ఇందులో 4 అణాలు వేస్తే భవిష్యత్తులో 1000 అవుతాయి. రాయి నుండి బంగారం అవుతుంది. మీ ప్రతి వస్తువు బంగారంగా అవుతుంది. బాబా చెప్తారు మధురమైన పిల్లలు ఉన్నతమైన పదవి పొందాలి అంటే మాతాపితలను పూర్తిగా ఫాలో చేయండి. మీ కర్మేంద్రియాలపై కంట్రోల్ ఉంచుకోండి. ఒకవేళ కర్మేంద్రియాలు మీ వశంలో లేకపోతే ఆత్మవశంలో నడవడిక సరిగ్గా లేకపోతే ఉన్నత పదవి నుండి వంచితమవుతారు. మీ నడవడికలను మార్చుకోవాలి. ఎక్కువగా కోర్కెలు ఉంచుకోరాదు. బాబా పిల్లలైన మిమ్మల్ని ఎంతగానో జ్ఞాన శృంగారం చేసి సత్యుగ మహారాజా మహారాణిగా చేస్తారు. ఇందులో సహనశీలత గుణం చాలా బావుండాలి. దేహంపై టూ మచ్ మోహం ఉండరాదు. యోగ బలంతో పని తీసుకోవాలి. బాబాకు దగ్గు మొదలైనవి ఎంతగా వచ్చినా ఎల్లప్పుడూ సర్వీస్‌లోనే తత్పరులై ఉంటారు బ్రహ్మబాబా. పిల్లలను జ్ఞాన యోగాలతో అలంకరించి యోగ్యంగా తయారు చేస్తారు. మీరిప్పుడు ఈశ్వరీయ ఒడిలో, మాతాపితల ఒడిలో కూర్చొని ఉన్నారు. తండ్రి బ్రహ్మ ముఖము ద్వారా పిల్లలైన మీకు జన్మనిస్తారు కనుక. బ్రహ్మ మీకు తల్లి. అయినా కూడా మీ బుద్ధి శివబాబా వైపుకు వెళ్తుంది. నీవే తల్లివి, తండ్రివి, మేము మీ బాలకులము అంటారు. ఇక్కడ మీరు సర్వగుణ సంపన్నంగా తయారవ్వాలి. గడియ గడియకు మాయతో ఓడిపోరాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇలా తమను భావించడం ఎంత మధురంగా అనిపిస్తుంది. మేమెలా ఉండేవారం ఇప్పుడు ఎలా తయారవుతున్నాం. ఈ డ్రామా ఎంత వండర్‌ఫుల్‌గా తయారైందో ఇది కూడా మీరిప్పుడు అర్థం చేయిస్తారు. కేవలం ఇది పురుషోత్తమ సంగమ యుగము అనేది గుర్తు ఉన్నా, మేము సత్యుగంలోకి వెళ్ళే వారము. ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నామని నిశ్చయం కలుగుతుంది. తర్వాత ఇంటికి వెళ్ళాలి. అందువలన తప్పక పావనంగా తయారవ్వాలి. లోలోపల చాలా సంతోషం కలగాలి. ఓహో! అనంతమైన తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు నన్ను స్మృతి చేస్తే మీరు సతో ప్రధానంగా అవుతారు. విశ్వానికి అధిపతిగా అవుతారు. పిల్లలను తండ్రి ఎంతగా ప్రేమిస్తారు. కేవలం టీచర్ రూపంలో చదివించి ఇంటికి వెళ్ళిపోతారు అని కాదు. వీరు తండ్రి మరియు టీచర్ కూడా. మిమ్ములను చదివిస్తారు. స్మృతి యాత్ర కూడా నేర్పిస్తారు. ఇలా విశ్వానికి అధిపతిగా చేసేవారు, పతితులను పావనంగా చేసేవారైన తండ్రిపై ఎంత ప్రేమ ఉండాలి. ఉదయం లేస్తూనే మొట్టమొదట శివబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి.
గుడ్ మార్నింగ్ అనగా స్మృతి చేయడం. అలా స్మృతి చేస్తే చాలా సంతోషంలో ఉంటారు. మేము ఉదయం లేచి అనంతమైన తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాము అని పిల్లలు తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. మనుషులు భక్తి కూడా ఉదయమే చేస్తారు కదా! భక్తి ఎంతో ప్రేమతో చేస్తారు కానీ పిల్లలు ప్రాణప్రదంగా, అధికమైన ప్రేమతో స్మృతి చేయరు అని తండ్రికి తెలుసు. మరి అమృతవేళ లేచి బాబా గుడ్ మార్నింగ్ చెప్పండి. ఉదయము అంటే ఎప్పుడు లేస్తే అప్పుడని కాదు. అమృతవేళ తప్పనిసరిగా లేవాలి. అప్పుడు గుడ్ మార్నింగ్ లేస్తూనే బాబానే గుర్తు రావాలి అని చెప్తూ ఉన్నారు బాబా. జ్ఞాన చింతనలో ఉంటే గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత సంతోషపు పాదరస మట్టం మరి పెరగాలి. తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్పకపోతే పాపాల భారం ఎలా దిగుతుంది గుర్తు చేసుకోకుంటే. ముఖ్యమైనదే స్మృతి. దీని ద్వారా భవిష్యత్తు కోసం చాలా గొప్ప సంపాదన జరుగుతుంది. కల్పాంతరాలు ఈ సంపాదన పనికొస్తుంది. చాలా ధైర్యము, గంభీరత, తెలివితో స్మృతి చేయాల్సి ఉంటుంది. మేం బాబాను చాలా స్మృతి చేస్తాము అని పై లెక్కతో చెప్పేస్తారు. కానీ యాక్యురేట్‌గా స్మృతి చేయడంలో శ్రమ ఉంది. తండ్రిని ఎక్కువ స్మృతి చేయు వారికి కరెంట్ కూడా, శక్తి కూడా ఎక్కువ లభిస్తుంది. ఎందుకంటే స్మృతితో స్మృతి కలుస్తుంది. మీరు గుర్తు చేసుకుంటే నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటా. మరి బాబా గుర్తు చేసుకుంటే, బాబా దృష్టి పడితే, ఆ కిరణాలన్నీ పడితే ఎంత కరెంట్ లభిస్తోంది మనకు. యోగము, జ్ఞానము 2 విషయాలు. యోగం సబ్జెక్ట్ వేరు. చాలా భారీ సబ్జెక్ట్. యోగంతోనే ఆత్మ సతో ప్రధానంగా తయారవుతుంది. స్మృతి లేకుండా సతో ప్రధానంగా అవ్వడం అసంభవం. మంచి రీతిగా ప్రేమతో తండ్రిని స్మృతి చేస్తే ఆటోమేటిక్‌గా కరెంట్ లభిస్తుంది. ఆరోగ్యంగా అవుతారు. కరెంట్‌తో ఆయుష్ కూడా పెరుగుతుంది. పిల్లలు స్మృతి చేస్తే బాబా కూడా సెర్చ్ లైట్ ఇస్తారు. పిల్లలైన మీకు తండ్రి ఎంత గొప్ప ఖజానా ఇస్తారు. ఇవన్నీ ఇప్పుడు మాత్రమే. సంగమ యుగంలో అది అమృతవేళ బాగా ఇస్తారు. కనుక అమృతవేళ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదు. అది కూర్చున్నామంటే కూర్చున్నాము, నిద్రపోతూ కూర్చున్నాము, కొంచెం కొంచెం చేసాము అనుకోకూడదు. అలా చేయకూడదు. ఇంతకు ముందే బాబా చెప్పారు. కాలు గంట కూర్చున్నారు అంటే, ఆ పావుగంటలోనూ మీరు పావుగంట అని కాదులెండి. ఒక గంట అనుకోండి, 2 గంటలు అనుకోండి, 3కి లేచారు అంటే. ఆ 3 గంటలకు లేచింది మొదలు 5 గంటల వరకు, 4:45 వరకు అంతా యోగం క్రింద అనుకోకూడదు. ఎక్కువ అనుకుంటూ ఉన్నారు. దాంట్లో ఎంత వెళ్ళిపోతోంది. నువ్వు నడిచి తిరిగింది, మరి కూర్చున్నది, మరి సర్దుకునేవి, ఆ బెడ్స్ అంతా సర్దుతారు కదా! అది అంతా యోగమేనా? లేదు కూర్చున్నప్పుడు కూడా అప్పుడప్పుడు నిద్రొస్తుంది. అది యోగమేనా? బాబా అంటారు అవన్నీ తీసేయండి. ఒకసారి యోచన చేస్తే అందుకే గంట గంటకు ఎంత స్మృతి చేస్తున్నాను అనేది గుర్తుపెట్టుకుంటే, ఆ గంట గంటకైతే బాగా ఈజీగా గుర్తు ఉంటుంది. ఎంత స్మృతిలో ఉన్నా, ఎంత లేదు. నీకెక్కడైనా దృష్టి పోతే అది కూడానా? ఆలోచిస్తే ఏదైనా ఒక సంకల్పం అలా వెళ్ళింది. లేదా అటువైపు చూసారు లైట్ వైపు అనుకోండి. అది యోగమా? కాదు కదా! ఊరికే భ్రమ. అలా అనుకోకూడదు. ఇంత తక్కువ చేస్తున్నామే అనిపిస్తే ఇంకా ఎక్కువ చెయ్యాలి అనిపిస్తుంది. ఊరికే తృప్తి పడితే ప్రయోజనం లేదు కదా! అందుకే బాబా చెప్తున్నారు. మీరు స్మృతి చేస్తే నేను స్మృతి చేస్తా. పిల్లలైన మీకు తండ్రి ఎంత గొప్ప ఖజానా ఇస్తున్నారు. అచ్చా! మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్. తండ్రిని చాలా ధైర్యము, గంభీరత, తెలివితో స్మృతి చేయాలి. స్మృతి కరెక్ట్‌గా ఉంటే తండ్రి నుండి కరెంట్ శక్తి లభిస్తుంది. ఆయువు పెరుగుతుంది. ఆరోగ్యంగా తయారవుతారు. ఎన్ని లాభాలున్నాయి. సెకండ్ పాయింట్ ఉన్నత పదవి పొందాలి అంటే మీ నడవడికను సంస్కరించుకోవాలి. మీకు మీరే కోరికలు పెట్టుకోవాలి. కోరికలు ఎక్కువ అంటున్నారు బాబా. అసలు శరీరం అనుకొని ఏ కోరిక ఉండకూడదు అంటారు. కర్మేంద్రియాలపై పూర్తి కంట్రోల్ ఉంచుకోవాలి. మాతాపితలను పూర్తిగా ఫాలో చేయాలి. వరదానం సీ ఫాదర్. బ్రహ్మ బాబానే చూడాలి.
ఫాలో ఫాదర్ బ్రహ్మబాబాని అనుసరించాలి అనే మహామంత్రము ద్వారా ఏకర స్థితిని తయారు చేసుకొని శ్రేష్ఠ పురుషార్థి భవ. సీ ఫాదర్ ఫాలో ఫాదర్ ఈ మంత్రంను సదా ఎదురుగా ఉంచుకొని ఎక్కే కళలోకి వెళ్తూ ఉండండి. ఎలా నడుచుకున్నారో బాబా ముందు వెళ్తున్నారు. అడుగులు అడుగు వేసి నడవడం కష్టమే లేదు. అలాగే ఎగరండి. ఎప్పుడు కూడా ఆత్మలను చూడొద్దు. ఎందుకంటే ఆత్మలందరూ కూడా ఇంకా ప్రయత్నంలో ఉండేవారు పురుషార్థులే. పురుషార్థులు అంటే మంచి ఉంటుంది, కొంత లోటు ఉంటుంది, సంపన్నంగా ఉండరు. అందువలన బ్రహ్మ బాబా మీ ముందు ఎగ్జాంపుల్‌గా ఉన్నారు. శాంపుల్‌గా ఉన్నారు. అందువలన ఫాలో ఫాదర్. అంతేకాని ఫాలో బ్రదర్, సిస్టర్స్ కాదు. ఎలాగైతే ఫాదర్ ఏకరసంగా ఒకే స్థితిలో ఉంటారు. హెచ్చు తక్కువ కాదు ఆ స్థితి. అలా ఫాలో చేసేవారు స్వతహాగా ఏకరసంగా అయిపోతారు. వీరిలో లోపాలు ఉన్నాయి, కనబడ్డాయంటే వారిలాగా అవుతారు. ఒకసారి బావుంటారు, ఒకసారి బాగుండరు అంటే వాళ్ళలాగా మీరు పైకి, క్రిందికి అవుతూ ఉంటారు. కాబట్టి బ్రహ్మ బాబాను మాత్రమే ఫాలో చేయాలి. ఆయన్ను మాత్రమే చూడాలి. స్లోగన్: పరచింతన ప్రభావంలోకి రాకుండా శుభచింతన చేసే శుభచింతక్ మణిగా అవ్వండి. పరచింతన వాస్తవానికి బాబా అంటారు ఈ శరీరాన్ని కూడా పరాయి లిస్టులోకి వేయండి. మరి దీని గురించి చింతన చేస్తూ ఉంటే కూడా ఆ ప్రభావంలో ఉండడమే కదా. కాబట్టి ఆత్మ చింతన చేయాలి. ఏదైనా శరీరానికి పనులుంటే చేసుకోవచ్చు. కానీ దాని గురించే యోచన చేయడానికి, అవసరమైన వాటిని యోచన చేయడానికి ఎంత చేస్తాం? తక్కువ చేస్తాం అప్పుడు. ఏది అవసరం అది మాత్రమే ఉంటుంది. అది కూడా ఆత్మిక స్థితిలో ఉంటూ చేసే దాని ద్వారా పొరపాట్లు జరగకుండా ఉంటాయి. అందుకే బాబా అంటారు పరచింతన మొట్టమొదట శరీర ప్రభావంలోకి రాకుండా ఉండండి. అప్పుడు ఇతర శరీరాలు కూడా గుర్తురారు. శుభచింతన చేసేవాళ్ళే శుభచింతక మణిగా అలా కావాలి అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగైతే ఇతర స్థూల వస్తువులను ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తీసుకుంటారు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు అక్కడ ప్రక్కన పెట్టేస్తారు. అలా దేహ భావమును కూడా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వదిలేయండి శరీరాన్ని. ఆత్మ అభిమానిగా అయిపోండి. పరంధామానికి అనుకుంటే పరంధామానికి, సూక్ష్మవతనానికి అనుకుంటే సూక్ష్మవతనానికి ఈజీగా వెళ్ళగలం అప్పుడు. ఏదైనా స్థూల వస్తువును వదిలేసినంత ఈజీగా ఈ అభ్యాసం కూడా సరళమైపోవాలి ఆ శరీర అభ్యాసం. రచయిత ఎప్పుడు కావాలి అంటే అప్పుడు రచన యొక్క ఆధారం తీసుకోవాలి. మనము రచయితాత్మ, శరీరము రచన. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఆధారాన్ని వదిలేయాలి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు అతీతంగా కావాలి. ఒక వస్తువు తీసుకుంటాం ఇప్పుడు మనం. పని అయిపోయిన వెంటనే పక్కన పెట్టేస్తాం. ప్రతి వస్తువు ఇంట్లో ఏదైనా సరే. అలా మీ ఇంద్రియాలు కూడా పనిముట్లు ఇవి ఇన్‌స్ట్రుమెంట్స్. అలా తీసుకోండి. పని అయిపోయిన వెంటనే దాంతో పని లేదు. ఆత్మస్మృతిలో ఉండండి, తండ్రి స్మృతిలో ఉండండి, విశ్వ సేవ చేయండి, మనసా సేవ. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు అతీతము, ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ప్రియంగా అయిపోవాలి. ఇంత బంధన ముక్తులుగా అవ్వండి. ఇదే బంధన ముక్త స్థితి అంటే. ఓం శాంతి.